కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే కుజుని యొక్క బలం తగ్గడం అనేటువంటిది ఒక విషయం. అది పక్కన పెడితే ఈ రాశి వారికి పంచమ స్థానంలో బుధుడు, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు అనుకూలించేటువంటి గ్రహాలుగా మనం చెప్పవచ్చును. ఆ రెండు గ్రహాలతో పాటు చంద్రుడు కూడా అనుకూలంగా ఉన్నారు. ఇది సాధారణమైనటువంటి స్థితి. అయితే ఈ వారం లగాయితూ అంటే ఈ జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 దాటిపోయిన తర్వాత ఫిబ్రవరి 2వ తారీఖు నుండి గురుడు యొక్క రుజుమార్గ ప్రభావము చాలా పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఈ వారం ఒక్క వారము కూడా కొంత ఓపికగా ఉండగలిగితే వచ్చే వారం లగాయితూ కన్యారాశి వారికి గురుబలం పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ వారంలో కూడా కొన్ని మంచి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంటే ఏదైనా పుణ్య కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడము, తీర్థయాత్రలు చేస్తూ ఉండడము, లేదా ఏదైనా పుణ్యనదుల్లో స్నానాలు ఆచరిస్తూ ఉండడము, లేదా మరేతరత్ర దేవతా కార్యక్రమాలు దైవ దర్శనాలు చేస్తూ ఉండడం లాంటివి, అలాగే శుభ కార్యక్రమాలు జరగడము, లేదా వాటి గురించినటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉండడము ఇత్యాది మానసిక ప్రశాంతతను కలిగించేటువంటి అంశాలు ఏవైనా సరే ఈ వారంలో కన్యారాశి వారిలో చూడవచ్చును. అంతేకాక వృత్తి ఉద్యోగాదుల్లో మార్పులు సైతం ఈ వారం కనబడుతూ ఉన్నాయి. అంటే చేసేటువంటి ఆ పని వేళల్లో మార్పు, అంటే ఉదాహరణకి ఎవరైనా షిఫ్ట్ల వారీగా పనిచేస్తూ ఉంటే అందులో మార్పు గమనించవచ్చును. ఉద్యోగంలో మార్పు కోసమై ప్రయత్నం చేసేటువంటి వారికి సైతం మంచి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక సంతానానికి సంబంధించినటువంటి పరిస్థితులు చాలా బాగున్నాయి, అభివృద్ధి పదంలో ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి తరఫు నుండి ఎదురయ్యేటువంటి అనేక రకాల సమస్యలు మీకు వారు ప్రతికూలంగా మాట్లాడుతూ ఉండడం, మీ జీవిత భాగస్వామి మీ ఆలోచనలతోటి ముందుకు సాగకపోవడం లాంటివి ఎక్కువగా ఈ రాశి వారిని బాధిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వారంలో అటువంటి బాధల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మానసిక ప్రశాంతత దొరుకుతూ ఉంటుంది. నచ్చినటువంటి వ్యక్తులతో సంభాషించగలుగుతారు. అలాగే ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. ప్రధానంగా ఆర్థికంగా గత నెలలో నెలాఖరు వచ్చేసరికి ఇబ్బంది పడ్డటువంటి కన్యారాశి వాళ్ళకి ఇప్పుడు అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. కాబట్టి కొంత ఆర్థిక స్వేచ్ఛ కూడా లభిస్తూ ఉంటుంది. ఇలా ఈ వారం సాధారణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరింత అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని పొందడానికి ఈ రాశి వారు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము.